వీళ్ళ నాన్నగారు కాలం చేస్తే వచ్చిన ప్రభుత్వం డబ్బులన్నీ వాళ్ళ అమ్మగారు ఏం చేశారనేది మీ ఎందుకు చెప్తున్నారంటే, చాలా పనులున్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి సమాజంలో. ఆయన ఐటీ యూఎస్ నుంచి వచ్చేసారు. వాళ్ళ బ్రదర్ రాజశేఖర్ ఇద్దరు కలిసి గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తుంటే వీళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ పనులు చేస్తున్నారని సహజంగా అనుకుంటారు జనం అంతా. కానీ వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, వాళ్ళ నాన్నగారికి వచ్చిన డబ్బులన్నింటినీ కూడా 45 రోజుల పాటు 100 మందికి మీరు తినబోయే భోజనం 45 రోజులు పెట్టారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఎందుకు పెట్టారు? వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, షుగరు, డయాబెటిక్ అన్నీ ఉన్నాయి ఊర్లో. అన్ని ఊర్లో అందరికీ ఉన్నాయి. ఆ భోజనం పెట్టి వాళ్ళల్లో మార్పు తీసుకొచ్చారనమాట. అంటే ఆవిడ పెద్ద ఆవిడ దగ్గరుండి ఇవన్నీ వండి మనం ఇంటికి ఎవరైనా నలుగురు వస్తే రుసరుసలాడిపోతాం. వంటిల్లు అంతా, అవునా? 100 మందికి పెడితే ఎంత కష్టమండి. 45 రోజులు పెట్టారు అంటే ఒక రకంగా 45 పెళ్ళిళ్ళు చేసినట్టే కదా, అవునా కాదా? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సభల కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న విజయరామ్ గారికి, ఇక్కడ చాలామంది స్వచ్ఛందంగా వారి సేవలు అందిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ముందుగా ఈ భోజనాల పండగ అనేది పండగ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. మనం మామూలుగా పండగలు జరుపుకుంటాము, కానీ ఇక్కడ చూస్తే మేము పొద్దున వచ్చాము, ఇవాళ మార్నింగ్ 7 గంటల నుంచి ఇక్కడ ఉన్నాము. నిజంగా అంటే ఒక పెద్ద పండగలా ఉంది. నేను విజయరామ్ సార్ని అదే అడిగాను, మా దగ్గర కూడా ఇలాంటిది ఒకటి చేయాలి అని. మా విలేజ్లో జరిగిన కార్యక్రమానికి వస్తే మేము ఏంటంటే, విలేజ్లో చాలామంది ఊర్లలో రైతులు, ఇప్పుడు సిటీలో కాదు విలేజ్లో క్యాన్సర్స్ ఎక్కువయ్యాయండి. క్యాన్సర్లు ఎక్కువయ్యాయి, రోగాలు ఎక్కువయ్యాయి. క్యాన్సర్లు ఎందుకు ఎక్కువయ్యాయంటే, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, వాళ్ళ పరిచయం ఉన్న ఆయన మందు కొడుతూ 2 రోజులు అనారోగ్యంగా ఉన్నాడు అని. సేమ్ సిచ్యువేషన్ మా ఊర్లో కూడా జరిగింది. వరి వేస్తారు మా దగ్గర ఎక్కువ. వరి మందు కొడితే ఆ మనిషే కనిపించడం అనమాట, అంత పవర్ఫుల్గా కొడతారు. కొట్టిన తర్వాత 2-3 రోజులు స్టమక్ అప్సెట్ అని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండి అలా అనారోగ్యంగా ఉండి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేసి వస్తుంటారు. మేము ఊరికి వెళ్ళిన ప్రతిసారి ఇలా అనారోగ్యము, ఆరోగ్య సమస్యలు వాళ్ళు చెప్తుంటే, ఏదైనా ఒకటి చేయాలి, ఒక మంచి కార్యక్రమం విలేజ్కి చేయాలి అనుకున్నప్పుడు విజయరామ్ గారిని నేను అడిగాను, ఇలా ఒకటి మా ఊర్లో రైతు సదస్సు చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది అంటే, ఇలా మీటింగ్ పెడదాము అని అనుకున్నాం ఫస్ట్. కానీ నేనేం చెప్పానంటే, ఇప్పుడు మీరందరూ, మీలో వచ్చిన వాళ్ళు చాలామంది కూడా అదే చేస్తారు. ఇక్కడ చూస్తారు, ఆవేశంగా బియ్యం కొనుక్కుంటారు, అది మీ ఇళ్లలోనే ఉంటుంది. వండుకోరు చాలామంది. అది మా ఇంట్లో జరిగింది. మా చుట్టాలకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. ఇలా పక్కన పెట్టేస్తారు సార్ అని చెప్పాను. అయితే ఓ పని చేద్దాం, 45 రోజులు భోజనాలు పెడదాము అన్నారు. అంటే దీని నుంచి ఏంటంటే, వాళ్ళు తింటే నమ్మకం కలిగి రైతులు మారుతారు అనే ఉద్దేశం అన్నమాట. సో అప్పుడు నేను చెప్పాను కరెక్టే కదా అని. అలా మొదలైంది మా ఊర్లో ఆ కార్యక్రమము. 45 రోజులు భోజనాలు పెడితే అక్కడ మేము 19 సంవత్సరాల నుంచి 70-75 సంవత్సరాలు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. అందరికీ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి రోజుకి 3 పూటల భోజనము. ఆ భోజనంలో ఉదయం 7:30కి రాగి జావా, జొన్న జావా, ఈ నవారా బియ్యం కలితో అన్ని జావా, వంటలు కూడా అన్నీ కట్టెపొయ్యలు, రాగి పాత్రలు, ఇలాంటి పాత్రలోనే వండాము. మధ్యాహ్నం భోజనం వాళ్ళకి, భోజనంలో నవారా బియ్యము, బహురూపి, ఇంద్రాణి ఇలాంటి వైట్ రైస్ ఒక వెరైటీ, మరియు ఆకుకూరల పప్పు ఒకటి, ఆవు మజ్జిగ, మరియు ప్రతి సోమవారము గురువారం వాళ్ళకి కృష్ణవిహి బ్లాక్ రైస్, నల్ల బియ్యంతో పాయసం అండి. సాయంత్రం మళ్ళీ 7:30కి వాళ్ళకి జొన్న సంకటి, ఈ నవారా నూకతో మళ్ళీ ఉప్మా, కిచిడి ఇలాంటివి పెడితే, షుగర్ ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు షుగర్ మానేశాడు ఒక అబ్బాయి. ఆయన ఇప్పటికీ షుగర్ ట్యాబ్లెట్స్ ఏవి వాడట్లేదు. మొత్తం అందరికీ, ఒక్కరికి కూడా ఈ జబ్బు తగ్గలేదు అనకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ లోపల నరాల వీక్నెస్, ఇందాక సార్ చెప్పారు నరాలు వనకడము అనేది. ఒక ఆయన ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇలా ప్లేట్ పట్టుకోవడానికి రాలేదు, వేరే వాళ్ళు సహాయం చేసేవాళ్ళు. 15 రోజుల లోపల ఆయనంతకు ఆయన ప్లేట్ ఇలా పట్టుకొని తినడం స్టార్ట్ చేశాడు. సో అంటే ఇన్ని అద్భుతాలు, మన దేశీ వాళ్ళ విత్తనాలు, మన దేశీ భోజనాలు చేస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే అసలు ఖర్చు అనేది ఉండదు. మనం సాంప్రదాయబద్ధంగా మనం ఇవన్నీ వండుకొని పండించుకొని తింటే మన ఆరోగ్యాలు మన చేతిలో ఉంటాయి.
మనం అంతా సంతోషంగా ఉంటాము. ఇది మేము తెలియజేయాలని చేశాము. ఇప్పుడు మా ఊర్లో ఒక 10-15 మంది రైతులు వాళ్ళ ఇంటి వరకు ఇలా దేశీ బియ్యాలు వరి పండించుకొని తింటున్నారు. చుట్టుపక్కల విలేజెస్లో కూడా ఇలాగే చేస్తున్నారు, పాటిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.